కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జమిలీ ఎన్నికల నిర్ణయంపై ఎండీ టీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నిర్ణయంపై వ్యతిరేకించడం మానేసి తెలంగాణ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని డీకే అరుణ పేర్కొన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె హాజరై ఇంటింటా తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించారు. బీజేపీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతోందని, స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు ఆమె తెలిపారు. జమిలీ ఎన్నికల విషయంలో కేంద్రం ముందడుగు వేయగా కాంగ్రెస్ వ్యతిరేకించడం సరైన చర్య కాదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగటం మూలంగా దేశం అభివృద్ధి పదంలో మరింత ముందుకు దూసుకువెళ్తోందని, గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగే ఆనవాయితీ ఉండేదని డీకే అరుణ గుర్తు చేశారు. మండిలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నా. సో ఇక్కడ ప్రతి ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని కార్యకర్తలందరూ కూడా బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళాలనేటటువంటి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మేము కొన్ని ఇళ్లలో వచ్చి కొంతమందిని సభ్యత్వంలో చేర్పించిన తర్వాత దాన్ని క్షేత్రస్థాయి వరకు మిగిలిన కార్యకర్తలంతా కూడా బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున చేరడానికి పెద్దవాళ్ళ దగ్గర నుంచి యువకుల వరకు కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరొచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం, ఈ దేశం వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రతి ఒక్క భారతీయుడు యువకుడు భావి తరానికి స్ఫూర్తిగా నిలవడానికి భారతదేశం యొక్క సాంప్రదాయం ధర్మాన్ని కాపాడుకొని దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోదీ గారు 2047 కల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబడేటువంటి లక్ష్యంతో అయితే ముందుకెళ్తున్నాడో దానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈ దేశం యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క అభివృద్ధికి, యువత యొక్క అభివృద్ధికి, మహిళల యొక్క అభివృద్ధికి, రైతుల యొక్క అభివృద్ధికి, అన్ని వర్గాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.